వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరులో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. ముందుగా ఎమ్మెల్యే రాక సందర్భంగా విద్యార్థులు ఎన్సీసీ మార్చ్ నిర్వహించారు. విద్యార్థుల గౌరవ వందనాన్ని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి స్వీకరించారు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. స్వతంత్రం కోసం సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దీని వెనుక ఉన్నటువంటి త్యాగనిరతులు, మహానుభావులు, వారు ఏదైతే త్యాగాలు చేశారో, వారు ఏ రకంగా మనల్ని బానిస సంఖ్యలలో భారతీయులమైనటువంటి మనందరం ఉన్నటువంటి రోజున ఒక గొప్ప పోరాటంతో ప్రపంచ దేశాలే మన దేశాన్ని చూసే విధంగా అహింస, శాంతి అనే మార్గంతో స్వాతంత్రాన్ని సాధించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారు. అదేవిధంగా మనం లోపలికి వెళ్ళి ఘన నివాళులు అర్పించి వచ్చాం. రాజ్యాంగ నిర్మాణ నేత అయినటువంటి అంబేద్కర్ గారు, అదేవిధంగా ఎందరో మహానుభావులు, అన్సంగ్ హీరోస్ అంటారు. చాలామంది తెలియనటువంటి గ్రామ స్థాయి నుంచి, కింద స్థాయి నుంచి వేల మంది, కోట్ల మంది, లక్షల మంది పోరాటంతో మనం ఈరోజు స్వాతంత్రం, స్వేచ్ఛా వాయువుల్ని బ్రహ్మాండంగా పీల్చుకుంటూ 79 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాంతాల మధ్యలో, కులాల మధ్యలో, పార్టీల మధ్యలో ఈ రకంగా తేడా రాకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధి అజెండా, ప్రగతి భావన, అందరం కూడా అన్నదమ్ములుగా మెలిగి భారతీయత యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ, ఏదైతే ఈరోజు మరొకసారి నేషనల్ ఫ్లాగ్ హాస్ట్ చేసేటువంటి అదృష్టం కలగడం, మీ అందరి సమక్షంలో ఈరోజు మన ఇండిపెండెన్స్ డేని మనం ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఇక్కడే పిల్లలు కూడా చాలా మార్చి బ్రహ్మాండంగా చేశారు. ఈ ఏదైతే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అందరం కావచ్చు, అన్నీ పక్కన పెడుతున్నాయి. అందుకే అన్నాను, మనం గడప దాటితే భారతీయులు అంతేగా. ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎంప్లాయీస్ కానీ, మనం కానీ, మేము కానీ, మీరు కానీ, మనందరం భారతీయులు. ఆ భారతీయతని మనసులో పెట్టుకొని ఎవరెవరి రంగంలో ఎవరెవరికైతే ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని దిగ్విజయంగా చేసుకుంటూ భవిష్యత్ తరాలు యువత ఇక్కడ ఉన్నారు, పిల్లలు కానీ, వారికి బ్రహ్మాండమైనటువంటి మార్గాలు వేసే విధంగా ముందుకు పోవాలని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా 79 సంవత్సరాల ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.